ఆచి చికెన్ మసాలా. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనాలపైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ వ్యవహారంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన అధికారులు డాక్టర్ కె రమేష్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ వైద్యుడు కాకపోయినా దర్జాగా విధులు నిర్వహించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. కాగా డాక్టర్ కె రమేష్ నైట్ డ్యూటీ ఉండగా ఆయన బదులుగా విధుల్లో ఆసుపత్రికి సంబంధం లేని వ్యక్తి ఉన్నారు. మీరెవరు అని ప్రశ్నించగా నకిలీ డాక్టర్ సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. డ్యూటీలో మరో వ్యక్తిని పెట్టి తన సొంత ఆసుపత్రికి ప్రభుత్వ వైద్యుడు రమేష్ వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఇలాఖాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. మరో ఇద్దరు వైద్యులు సైతం నకిలీలతో విధులు నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్. జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో జరిగిన నకిలీ వైద్యుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు తనకు బదులుగా వేరే వారిని విధుల్లో ఉంచారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీన్ని జీ తెలుగు పరిశీలనలో స్పష్టంగా అర్థమైంది. అతను నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఎవరైతే నకిలీ వైద్యుడు ఉంటాడో ఆ సమయంలో జీ తెలుగు వెళ్లి చూసి తేల్చుకున్న తర్వాతే ఆ వార్తను ప్లే చేయడం జరిగింది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి గాని ప్రభుత్వంతో గాని సంబంధం లేని వ్యక్తులను విధుల్లో ఉంచడం, వారితో వైద్యం చేయించడం అనేది చాలా తీవ్ర పరిణామంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రాజనరసింహ సొంత ఇలాకా కావచ్చు, తర్వాత ఇది సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇది వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఇమీడియట్ గా మంత్రికి తెలియజేయడం జరిగింది. ఎవరైతే డాక్టర్ కె రమేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన ప్లేస్ లో ప్రైవేట్ వైద్యుడు ఉండడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఆయన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఎవరైతే రమేష్ ఉన్నాడో ఆయన సంగారెడ్డిలోని తన ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేట్ వ్యక్తిని నియమించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడా ఎవరికీ తెలియదు. దీంతో అతనిపై మెమో చార్జ్ చేసేందుకు ఇప్పటికీ అధికారులు సిద్ధం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే ఎవరైతే రమేష్ ఉన్నారో ఆయన వ్యవహార శైలిపై కూడా ఎంక్వైరీ వేయాలని ప్రైవేటు ఆసుపత్రి ఎవరైతే ప్రైవేట్ వైద్యుడు ఉన్నారో రవి అని చెప్తున్నారు ఆయన పేరు, ఆయన ఎవరు, ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా చాలా కాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ఒక వైద్యుడే కాకుండా మరో ఇద్దరు వైద్యులు కూడా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఇదే వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి కంతు జరగడం అనేది కొంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అటు జహీరాబాద్ కావచ్చు, ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జిల్లా కేంద్రానికి కొద్దిగా దూరంగా ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఏరియా ఆసుపత్రి వ్యవహారం చూస్తే ఇది దామోదర్ రాజనరసింహ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఉండే ప్రాంతమే కాబట్టి ఆయన కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో గతంలో కూడా ఆయన వేరే పర్యటన వెళ్లిన సందర్భంలో ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు కూడా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఆయన అప్పుడే హెచ్చరించి వచ్చారు. అయినా వైద్యుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అది కాకుండా తమ విధులు నిర్వహించాల్సిన సమయంలో మరొకరిని పెట్టడం, ప్రైవేట్ వ్యక్తులతో వైద్యం చేయించడం ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని చెప్పి ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం తన దృష్టికి రావడంతో ఇమీడియట్ గా మంత్రికి విషయం గురించి ఆరా తీసినట్టుగా తెలిసింది. ఎవరైతే రమేష్ అనే వైద్యుడు ఉన్నాడో ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంకా ఏ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది.
ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు తాము కాకుండా వేరే వాళ్ళను విధులకు పంపించడం కానీ సిబ్బంది విషయంలో కానీ ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. అయితే ఈ రమేష్ ఇమీడియట్ గా విధుల నుంచి తొలగించాలని చెప్పి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. అధికారికంగా ఉత్తర్వు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏరియా ఆసుపత్రి వ్యవహారం కావచ్చు, గతంలో మన మెడికల్ కాలేజ్ సంగారెడ్డి మెడికల్ కాలేజ్, సంగారెడ్డి జీజీహెచ్ లో కూడా విధులకు డుమా కొట్టి కొంతమంది వైద్యులు రాకపోవడం అలాంటి ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది సొంత ఇలాకాలో వైద్యారోగ్య శాఖ మంత్రికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకైతే దిగారు. ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేయాలన్న సంకల్పంతో వైద్యారోగ్య శాఖ మంత్రి తరచుగా ఆసుపత్రుల సందర్శనకు చేస్తూ ఉంటారు. అత్యవసరమైన ఎమర్జెన్సీ సేవలను కూడా అందుబాటులో తెచ్చే విధంగా ఎప్పటికప్పుడు ఆయన తరచు రివ్యూలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది వైద్యులు కావచ్చు, సిబ్బంది వ్యవహార శైలి వల్ల ఆయన చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. స్థానికులు కూడా ఇదే విషయాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సంకల్పించిన విషయాన్ని కాకుండా తప్పుగా వేరే విధంగా ఈ మెసేజ్ వెళ్తున్న క్రమంలో అలాంటి వారిని ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేయాలని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సీలలో ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా, వైద్యులను అందుబాటులో పెడుతున్నప్పటికీ ఇలాంటి వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పి కొంతమంది సీనియర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. నిన్నటి ఘటన చూస్తే ఎవరైతే కె రమేష్ ఉన్నారో ఆయనకు సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఒక మెమో ఇచ్చేందుకు కూడా ఒక రోజు సమయం పట్టింది. అది కూడా ఈ రోజు ఇస్తామని చెప్పారు. కానీ అది చాలా సీరియస్ అఫెన్స్ అయిన నేపథ్యంలో ఇమీడియట్ గా అతన్ని విధుల నుంచి తొలగించడం, సస్పెండ్ చేయడం అనేది ఇమీడియట్ గా చేయకపోవడం కూడా పెద్ద తప్పిదమే అనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో మంత్రి దృష్టికి వెళ్లడం, సీఎం దృష్టి వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో ఇమీడియట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.